ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణాన్ని ఆంధ్రప్రదేశ్‌ని ఊపేస్తుంది. ఈ ఈ సందర్భంలో దీంట్లో ప్రధాన నిందితుడు ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావుని గన్నవరంలో ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఆఫ్రికా నుంచి గన్నవరం వచ్చాడని, అతన్ని అరెస్ట్ చేశాడని చెప్తున్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదంతా ప్లాన్ ప్రకారమే చె జరిగింది. అతను ఆఫ్రికా నుంచి ఇండియా సరెండర్ అవ్వడానికే వచ్చాడు. కానీ అరెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్లాన్డ్‌గా వీళ్ళు మాట్లాడుకొని, "నువ్వు వచ్చి సరెండర్ అయిపో. తర్వాత నీ కేసును మేము నీరుగారుస్తామని" చెప్పి దీన్ని చేస్తారు. ఎందుకంటే ఇది తెలుగుదేశానికి బ్యాడ్ నేమ్‌గా మారుతుంది కాబట్టి, అందరూ అరెస్టులు అయిపోతే తర్వాత కోర్టులో మీకు బెయిల్‌లు అవన్నీ మేము చూసుకుంటామని చెప్పి ముందే ప్లాన్ అయిపోయిందని చెప్తున్నారు. ఏదేమైనా దీని మీద ఇప్పుడైతే ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకొచ్చింది. 2 రిమాండ్ రిపోర్ట్‌లొచ్చాయి యాక్చువల్‌గా. ఒకటేమో జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్. దీంట్లో ముందుగా దీన్ని కొంత బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకోవాలంటే ఆహ్, ములకల్ చెరువు అని ఉంది. అది అన్నమయ్య జిల్లా మదనపల్లి మన కదిరి నుంచి మదనపల్లి ఎళ్ళే రూట్‌లో ములకల్ చెరువు మండల హెడ్ క్వార్టర్ ములకల్ చెరువు వస్తుంది. ఆ ములకల్ చెరువులో అక్కడొచ్చి తంబళ్ళపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది. తంబళ్ళపల్లి ఎమ్మెల్యేగా జయచంద్రారెడ్డి ఉంటున్నాడు. జయచంద్రారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆయన కి ఫ్రెండ్ ఈ అద్దేపల్లి జనార్దన్ రావు. సో వీళ్ళిద్దరు కలిసి జయచంద్రారెడ్డి ఎప్పటినుంచో ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు. సో అలాగా జయచంద్రారెడ్డి ఈ జనార్దన్ రావు కలిసి వ్యాపారం చేసినట్టుగా వార్తలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు ఒక రిపోర్ట్ అయితే రిమాండ్ రిపోర్టు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అస్రాఫ్ రిమాండ్ రిపోర్టు వచ్చింది. దాంట్లో ఏముందంటే అస్రాఫ్ చెప్పినట్టుగా ఉంది. అస్రాఫ్ ఏం చెప్పాడంటే, నేను జయచంద్రారెడ్డి దగ్గర కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్‌కి ఒక రాక్ స్టార్ వైన్స్ అని అక్కడ వైన్ షాప్ ఉంది. ఈ వైన్ షాప్‌లో నుంచి నేను కొన్ని బాటిల్స్‌ని డిఫరెంట్ వైన్ షాపులకి సప్లై నేనే చేశాను. నాకు పర్ డేకి 800 ఇచ్చేవాళ్ళు ఈ సప్లై చేసిన దానికి అని అతను ఒప్పుకున్నట్టు ఉంది. అంటే జయచంద్రారెడ్డి పిఏకి సంబంధం ఉందనేది అతను చెప్పినట్టుగా ఉంది. సో అదొక రిమాండ్ రిపోర్ట్. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్‌లో జనార్దన్ రావు 2012 నుంచి మద్యం వ్యాపారంలో ఉన్నాడు. ఆయనకి వైన్ షాపులు ఉన్నాయి. తర్వాత ఆహ్, అక్కడ ఆహ్, మన ఒక బార్ కూడా ఉంది అతనికి. ఏఎన్ఆర్ బార్ అని ఒక బార్ ఉంది. సో అతనేం చేస్తున్నాడంటే ఇబ్రహీంపట్నంలో ఉందన్నమాట ఏఎన్ఆర్ బారు. సో అతను 2021 వరకు బాగానే నడిచింది. అయితే కరోనా టైంలో ఇబ్బందులు మొదలైనయి. తర్వాత అతను బారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రోడ్డుకి చాలా దూరంలో పెట్టాలి. అట్లాంటి ఊరికి జనావాసాల మధ్యలో ఉండకూడదు. అలాగా మార్చాల్సి వచ్చింది బార్‌ని. మార్చడం, కరోనా ఈ 2 ఎఫెక్ట్‌ల వల్ల అతనికి లాస్ వచ్చింది మద్యంలో వ్యాపారంలో. లాస్ వచ్చేసరికి అతను ఏం చేశాడంటే, ఇక్కడ మన హైదరాబాద్‌లో ఒక నిజాంపేటలో ఒక గది తీసుకొని ఫస్ట్ టైము అతను నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాడు. లాస్‌ని పూడ్చుకోవడం కోసం. ఏం చేసేవాడంటే అప్పుడు ఒక మద్యం తయారు చేసి 35 లీటర్ల క్యాన్‌లలో మద్యాన్ని నింపి దాని మీదేమో ఫినాయిల్ అని రాసేవాడు. ఫినాయిల్ అని చెప్పి నకిలీ ఇన్వాయిస్‌లు క్రియేట్ చేసి దీన్ని పంపించేవాడు ఇబ్రహీంపట్నానికి. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నంకి తన బార్‌లోనే బాటిల్స్‌లో పెట్టి అమ్మేవాళ్ళు. ఒక బాటిల్‌కి అతనికి ₹35-40 ఆదాయం వచ్చేది. అలాగా మెల్లమెల్లగా అప్పులు అనేవి పూడ్చుకుంటూ వచ్చాడు. అయితే తనకు 2023లో గోవా వెళ్ళాడు. గోవాలో అక్కడ ఒక పరిచయం అయ్యాడు. ఒక వ్యక్తి బాలాజీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనికి చాలా ఈ డిస్టిలరీస్‌తో చాలా సంబంధాలున్నాయి. ఇతను సలహా ఇచ్చాడు. దీన్ని ఇంకా మోర్ ఆర్గనైజ్డ్‌గా చేయొచ్చు. మనం నేను గోవా నుంచి కొన్ని బ్రాండ్‌లను సప్లై చేస్తాను. అవి నీకు కాస్ట్‌లీ బ్రాండ్స్ ఉంటాయి. దాంట్లో నకిలీ మనం చేయొచ్చు అనేది అతను నేర్పించాడు ఇతనికి. ఇతను ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దామని ఇతను కూడా ప్లాన్ చేసి ఏం చేశారంటే కొన్ని బ్రాండ్‌లు పెట్టారు. మంజీరా విస్కీ, కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ ఇలాంటి కొన్ని బ్రాండ్‌లు పెట్టి వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఇబ్రహీంపట్నంలో ఒక 5 పెట్టుకున్నారు. ములకల్ చెరువులో పెట్టుకున్నారు యూనిట్లు. ఇబ్రహీంపట్నంలో ఏమో బాట్లింగ్ యూనిట్ పెట్టుకున్నారు.
పెట్టుకొని వీళ్ళకి నకిలీ లేబుల్స్ అంతా రవి అని అతను A4గా ఉన్నాడు ఈ కేసులో. రవి అని అతను నకిలీ లేబుల్స్ సప్లై చేసేవాడు. తర్వాత దారపోయిన ప్రసాద్ అనే అతను బాటిల్స్ వాటి మూతలు అవి సప్లై చేసేవాడు. ఇలాగ ఒక టీమును పెట్టుకున్నారు వీళ్ళు. టీమును పెట్టుకొని వీళ్ళ తమ్ముడు ఉన్నాడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, అతని ద్వారా మొత్తం నడిపించడం మొదలుపెట్టారు.